నమస్తే, నేను మీ అడ్వకేట్ శశికాంత్ లీగల్ క్యాపిటల్ నుంచి. ఇవాళ మనము డొమెస్టిక్ వైలెన్స్ గురించి మాట్లాడదాము. చాలామంది అమ్మాయిలు పెళ్ళిళ్ళ తర్వాత పెళ్లి చూపుల్లోనే మనకు తెలియదు కదా అబ్బాయి ఎలాంటివాడు అన్నది. చాలా మంచోడు అని చేసుకుంటారు. చేసుకున్న తర్వాత నిజంగానే చాలామంది మంచోళ్ళు ఉంటారు. కాకపోతే ఒక 10-20% ఆ టైంలో యాక్ట్ చేసుకొని తర్వాత వాళ్ళ నిజ స్వరూపం బయట పెడతారు. తాగేసి వచ్చి కొడతాం, ఉద్యోగాలు ఏం చేయకపోతాము, ఆ పైన మళ్ళీ మీరు చేసే ఉద్యోగానికి వచ్చే మీకు జీతం కూడా వాళ్ళు తీసుకుంటాము, ఇంట్లో సామాన్లు అమ్మేస్తాము, పిల్లలకి అన్హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాము, ఎప్పుడు పడితే అప్పుడు మిమ్మల్ని కొడతాము. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆర్ మిమ్మల్ని వల్గర్గా తిడతాము, అన్పార్లమెంటరీ వర్డ్స్ మీ మీద యూజ్ చేస్తాము. ఇట్లాంటివి కొంతమంది సాడిస్టిక్ హస్బెండ్స్ చేస్తున్నప్పుడు వైఫ్స్ ఏం చేయాలా అని టెన్షన్ పడే బదులు మాలాంటి లాయర్స్ని అప్రోచ్ అవుతే మీకు అందరికీ ఒక యాక్ట్ ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. ఆ యాక్ట్ ప్రకారము డొమెస్టిక్ వైలెన్స్ ఆ సపరేట్ కోర్ట్స్ ఉంటాయి. వాటికి ఆ కోర్ట్స్కి వెళ్ళి పిటిషన్ సబ్మిట్ చేసిన తర్వాత మిమ్మల్ని కౌన్సిలింగ్కి పిలుస్తాం జరుగుతుంది. మిమ్మల్ని మీ హస్బెండ్ ఇద్దరిని కౌన్సిలింగ్ పిలుస్తాం జరుగుతుంది. అక్కడ ఉన్న సైకాలజిస్ట్ కానివ్వండి, సైకియాట్రిస్టులు కానివ్వండి, లేకపోతే పోలీసులు కానివ్వండి, కౌన్సిలింగ్ తీసుకొని మీ హస్బెండ్ తప్పు ఉంటే మీ హస్బెండ్ నచ్చ చెప్తానికి ప్రయత్నిస్తారు. 100కి అట్లీస్ట్ 50 మంది వరకు మళ్ళీ కలిసి జీవనం సాగిస్తారు. ఒకవేళ కలవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇంకా ఆ అబ్బాయి మారడే అన్నప్పుడు, మూర్ఖుడు అని తెలుసుకున్నప్పుడు ఎట్లా సున్నితంగా డైవర్స్ ఇచ్చి అట్లాంటి హారబుల్ లైఫ్ నుంచి బయటపడాలో మేము మీకు సజెస్ట్ చేస్తాము. అంతేకాకుండా మీకు యాలిమనీ కానీ మెయింటెనెన్స్ కానీ ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎంత అప్లై చేసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మేము మీకు చెప్తాం జరుగుతుంది. స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యే నెంబర్ పైన కాల్ అయినా మెసేజ్ అయినా చేయండి. మా టీం మీకు అందుబాటులోకి వస్తారు. మీ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని నా వరకు తీసుకొస్తాం జరుగుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా నేను మీకు సొల్యూషన్స్ జరుగుతుంది. నమస్తే.